అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ మహానాడు సక్సెస్ చూసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి రాష్ట్ర వైసీపీ నాయకులు మతి భ్రమించి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి మీద ఎమ్మెల్సీ దువ్వాడ సీను చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం. టెక్కలి రోడ్డు మీద గుడ్డలూడి తీసి కొడతానని వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరం. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యుల మీద నువ్వు ఆ విధంగా మాట్లాడటం, మీ నాయకుడు దాన్ని ఖండించకపోవటం అత్యంత బాధాకరం. ఒక రౌడీ షీటర్ని చట్టసభలకి పంపిస్తే ఇలాగే ఉంటుంది, ప్రజలు గ్రహించాలి. అచ్చెన్నాయుడు గారు గుడ్డలు ఒడిదీయటం కాదు, నీ టెక్కల ప్రజలు, శ్రీకాకుళం ప్రజలు నాకు తెలిసి 4-5 సార్లు నేను ప్రజాక్షేత్రంలో గుడ్డలు ఊడిదీసి నడి రోడ్డు మీద నుంచోబెట్టారు. నువ్వు సిగ్గుపడాలి. సిగ్గుపడవలసింది పోయి ఈ విధంగా ఒక మూర్ఖుడిలాగా, ఒక పిచ్చోడిలాగా ప్రతిసారి ఇప్పుడు ఒకటేసారి 2-3 సందర్భాల్లో నువ్వు చేసిన శాస్త్రలు కానీ పనులు కానీ చేస్తా ఉంటే రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు. అచ్చెన్నాయుడు గారి కటౌట్ ఎప్పుడన్నా చూసావా? అచ్చెన్నాయుడు గారిని ఎదురుగుండగా నుంచోవాలంటే నువ్వు 4 అడుగులు స్టూల్ వేసి నుంచోవాల్సిన అవసరం ఉంది. నువ్వు అచ్చెన్నాయుడు గారు ఎదురుగుండగా నుంచుంటే ఆయన తొడగొడితే ఆ సౌండ్కి గుండె చేస్తావు. ఎందుకు నీకు అటువంటి మాటలు? పోనీ నీకు అంత సరదాగా ఉంటే డేటు, టైము, ప్లేసు నువ్వు చెప్పు. శాసన మండలి సభ్యుడు కాబట్టి నేను వస్తా, నీకు అచ్చెన్నాయుడు గారు అవసరంలా. ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయి. ఇంకొకసారి ఈ విధంగా కనుక వ్యాఖ్యలు చేస్తే పద్ధతిగా ఉండదని మీ ద్వారా హెచ్చరిస్తున్నాను.